ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు బట్టి గారి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అడ్డు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకటస్వామి గారి యొక్క నాయక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆర్టీసీ కార్మికుల వారి యొక్క జీవితాలను మెరుగుపరిచే విధంగా ఆర్టీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే వారి యొక్క భవిష్యత్తు బాగుండే ఉద్దేశంతో ఆర్టీసీ సంఘ నాయకులతో చర్చలు సఫలం కావడం, 11% పిఆర్సీని ఇచ్చే విధంగా ప్రభుత్వం అంగీకరించడం, వారిచ్చిన ప్రతి డిమాండ్ సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకుంది. ఆర్టీసీ కార్మికులందరూ మా కుటుంబ సభ్యులే. గత ప్రభుత్వాల కన్నా మెరుగైన విధంగా ఆర్టీసీ కార్మికుల జీవిత విధానాలను మెరుగుపరిచే విధంగా వారి భవిష్యత్తే మా భవిష్యత్తుని భావించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారి సారథ్యంలో ఆర్టీసీ వారి ఇచ్చినటువంటి ప్రతి సూచనల్ని, ప్రతి ఒక్క హామీలని 100% ఇచ్చే విధంగా ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇచ్చిన ప్రతి హామీని 100% నిరూపించి వారికి అందజే విధంగా ముందుకెళ్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి చాలా ధన్యవాదాలు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ కుటుంబ సభ్యులని ఎంత ఇబ్బంది పెట్టిరో ఎవరు ఇంకా మర్చిపోలేదు. మొన్న వరకు రాజకీయం చేశారు. కుటుంబ సభ్యుల పైన ఉన్నంత ప్రేమ గత ప్రభుత్వంలో ఎవరికి ఆర్టీసీ పైన లేకుండే. కానీ ఈ ప్రత్యక్ష సాక్షి ఈరోజు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు తోడుగా ఉంటాం, మీకు నీడగా ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పి ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులందరూ ఏకతాటిపై ఆర్టీసీ ఉద్యోగులందరికీ విలీనం చేసే విధంగా, అదేవిధంగా పిఆర్సీ ఇచ్చే విధంగా, 10 దినాలు తగ్గించే విధంగా నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంతోషం వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఆర్టీసీ నాయకులతో పాటు ఉద్యోగస్తులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇదే విధంగా తోడుగా ఉంటుందని భావిస్తున్నాము. ఎన్నో రాజకీయాలు చేశారు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. ఆర్టీసీ పైన ఏదో ఒక చేద్దాము, ఏదో ఒక కుట్ర పందాము, బట్టకాజీ మీదే చేద్దాము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తాము, మంత్రులను బద్నాం చేస్తామని చెప్పి ఎన్నో కళలు ఉన్నారు. వాళ్ళ కళలు ఎప్పుడు నిజం కావు, కాలేవు, కాబోవు. ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది ప్రజల కోసం పనిచేసే నిరంతరమైన ప్రభుత్వం ఇది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా పూర్తి చర్యలు తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చేసుకుని ధన్యవాదాలు.